హలో ఫ్రెండ్స్, స్ట్రెస్ ఎలా వస్తుంది? దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్ట్రెస్ రావడానికి గల కారణం చదువు వల్ల స్ట్రెస్ రాదు. ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల స్ట్రెస్ వస్తుంది. స్ట్రెస్‌ను ఓవర్‌కమ్ చేయాలి అంటే మనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మార్క్స్ వల్ల మన కంప్లీట్ లైఫ్ బిల్డ్ అవ్వదు. ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో మన బ్రెయిన్ ఆటోమేటిక్‌గా రిలాక్స్ అవుతుంది. స్ట్రెస్‌ను ఓవర్‌కమ్ చేయగలుగుతాం. స్ట్రెస్ రావడానికి రెండో రీజన్ మనం పక్కవారితో కంపేర్ చేసుకుంటూ ఉంటాం. నాకెన్ని మార్క్స్ వచ్చాయి, తనకెన్ని మార్క్స్ వచ్చాయి. ఇలా కంపారిజన్ చేసుకోవడం వల్ల స్ట్రెస్ పెరిగే అవకాశం ఉంది. జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. టైగర్ రన్నింగ్ లో ఫస్ట్ ఉంటుంది, ఫిష్ స్విమ్మింగ్ లో ఫస్ట్ ఉంటుంది. కానీ టైగర్ స్విమ్మింగ్ చేయలేదు, ఫిష్ రన్నింగ్ చేయలేదు. మనకి ఈ ఎగ్జాంపుల్ బట్టి అర్థమైన విషయం ఏమిటంటే డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. ఎందుకంటే సుప్రీం క్రియేటర్ ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ టాలెంట్ ఇచ్చారు. అది తెలుసుకుంటే స్ట్రెస్ అనేది ఆటోమేటిక్‌గా ఓవర్‌కమ్ చేయగలుగుతాం. స్ట్రెస్ రావడానికి మూడో కారణం ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాము. దీనివల్ల మనకి స్ట్రెస్ అనేది వస్తుంది. దీనికి ఓవర్‌కమ్ చేయాలంటే ఒక విషయాన్ని తెలుసుకోవాలి. రిజల్ట్ మన చేతుల్లో లేదు. సుప్రీం క్రియేటర్ చేతుల్లో ఉంది అనే విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో స్ట్రెస్ అనేది ఓవర్‌కమ్ చేయగలుగుతాం. ఈ విధంగా స్ట్రెస్‌ని మనం ఓవర్‌కమ్ చేయొచ్చు.